అయితే ఇప్పుడు లోన్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారా? ఈ విషయంలో జర జాగ్రత్త. చాలా మంది లోన్ చివరి ఈఎంఐ కట్టగానే లోన్ బాధ తీరిపోయిందిలే అని సంబరపడిపోతుంటారు. వాస్తవానికి మీరు లోన్ క్లోజ్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆ లోన్ ఇంకా యాక్టివ్ గానే ఉన్నట్టుగా చూపిస్తుంటుంది. ఇది తెలియక చాలా మంది లోన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఒకవేళ మీరు లోన్ క్లోజ్ చేయాలని భావిస్తుంటే కొన్ని విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి. లోన్ క్లోజ్ చేసిన వెంటనే బ్యాంక్ దగ్గర నుంచి 5 డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకోండి. ఇది అస్సలు మరవద్దు. లోన్ క్లోజ్ చేసిన వెంటనే బ్యాంకు దగ్గర నుంచి 5 డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకోండి. ఇది అస్సలు మరవద్దు. సాధారణంగా మీరు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు, లేదంటే హోమ్ లోన్, వెహికల్ లోన్ తీసుకోవచ్చు. ఇలా ఏదైనా చివరి ఈఎంఐ చెల్లించగానే లోన్ మొత్తం క్లియర్ అయినట్టు భావించొద్దు. మీరు తర్వాత వెంటనే బ్యాంక్ నుంచి ఈ 5 డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకోండి. ఇంతకీ అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఈ డాక్యుమెంట్లను బ్యాంకు తీసుకోమని అడగదు కదా, అలాంటప్పుడు మనం అడిగి ఎందుకు తీసుకోవాలి అని సందేహమా? అయితే మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం. బ్యాంకులు కూడా లోన్ క్లోజ్ చేశాక ఈ డాక్యుమెంట్లను బ్యాంకులు నేరుగా ఇవ్వవు. ఒకవేళ మీరు తీసుకోవడం మర్చిపోతే బ్యాంక్ లోన్ కట్టినట్టే, కానీ లోన్ స్టేటస్ యాక్టివ్ ఉంటే మాత్రం మీ లోన్ ఇంకా క్లోజ్ కాలేదని అర్థం. అప్పుడు అది క్రెడిట్ స్కోర్ మీద దెబ్బ పడుతుంది. భవిష్యత్తులో ఏదైనా కొత్త లోన్లు తీసుకునేటప్పుడు అసలు ఇబ్బందులు మొదలవుతాయి. ఆ ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏంటంటే లోన్ క్లోజర్ సర్టిఫికేట్. మీరు తీసుకున్న లోన్ అధికారికంగా క్లోజ్ అయిందని సూచిస్తుంది. నో డ్యూస్ సర్టిఫికేట్. మీరు బ్యాంకుకు ఎలాంటి బాకీ లేరని తెలియజేసే డాక్యుమెంట్. భవిష్యత్తులో లీగల్ ఎలాంటి సమస్య వచ్చినా ఈ డాక్యుమెంట్ చూపించవచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్లు. లోన్ తీసుకున్న సమయంలో మీరు బ్యాంకులో సబ్మిట్ చేసిన ఒరిజినల్ ఆస్తి డాక్యుమెంట్లు, సేల్ డేట్ లేదా వెహికల్ పేపర్స్ అన్ని తిరిగి తీసుకోవాలి. లీన్ రిమూవల్ లేదా హైపోథికేషన్. మీరు లోన్ టర్మ్ ఉన్నంత వరకు మీ ఆస్తి లేదా వాహనంపై బ్యాంకుకు హక్కు ఉంటుంది. లోన్ క్లోజ్ అయ్యాక రిజిస్టర్ ఆఫీస్కి, అది హోమ్ లోన్ అయితే, లేదా ఆర్డీఓ ఆఫీస్కి, అది వెహికల్ లోన్ అయితే, ఏది అంటే అక్కడికి వెళ్ళి లోన్ రిమూవ్ చేయించుకోవాలి. అప్పుడే మీ ఆస్తి లేదా వెహికల్ మీద మీకు పూర్తి రైట్ వస్తుంది అన్నమాట.